హాయ్. హాయ్! ఓల్డ్ డేస్‌లో మన అమ్మమ్మల లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే 4:30కి నిద్ర లేచేవాళ్ళు. వాళ్ళకి ఇప్పటిలాగా ఫోన్లు, అలారాలు తెలియదు. కోళ్లు కూసినప్పుడు నిద్ర లేచేవాళ్ళు. లేచిన తర్వాత మంచినీళ్లు తాగేవారు. వాటర్‌తో మొహాన్ని శుభ్రంగా కడుక్కొని, తలదూకొని బొట్టు పెట్టుకునేవారు. ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని, ఆవు పేడతో ఇల్లంతా శుభ్రంగా అలుక్కొని ముగ్గులు పెట్టేవారు. ఊరు చివర ఉన్న బావి దగ్గర నుంచి మంచినీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పటిలాగా కెమికల్స్ ఉపయోగించే పని లేదు. ఫిల్టర్లు అవసరం లేదు. ఎందుకంటే బావిలో ఉన్న శుద్ధ చెత్త మొత్తం కిందకు పోయి ఆటోమేటిక్గా బావిలో ఫిల్టర్ అవుతాయి. పెరుగును పెద్ద కుండలో వేసి కవ్వం పెట్టి మజ్జిగ చిలికేవాళ్ళు. చాలా ఎక్కువ సేపు చిలికేవాళ్ళు. దాని నుంచి వెన్న వచ్చే వరకు. తరువాత అందరూ వచ్చిన తరువాత అందరూ కూర్చొని నైటే వండు పెట్టుకున్న జొన్న బువ్వ, అరికల బువ్వ, కొర్ర బువ్వ ఏదో ఒక బువ్వ వేసుకొని ఉదయం చిలుక్కున్న మజ్జిగ దానిలో పోసుకొని పచ్చడి నంజుకుంటూ తినేవాళ్ళు. ఆ తరం వాళ్ళకి అడిగితే చెప్తారు అది ఎంతగా రుచిగా ఉంటుందో. ఇప్పటికీ వాళ్ళు నలుగురు ఉన్న చోట గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఎరువుతోనే పంటలు పండించేవారు. ఇప్పటిలాగా ఎక్కువ పండించి డబ్బులు సంపాదించాలి అనే ఆశ తక్కువ మందిలో మాత్రమే ఉండేది. తరువాత ఇంటి అందరూ కలిసి పొలానికి వెళ్ళి ఆడుతూ పాడుతూ కలిసిమెలిసి పనులు చేసుకునేవాళ్ళు. పెద్దలకి విలువలు ఇవ్వడం, స్వార్థం లేని రోజులు అవి. ఇంటికి మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఉన్న పశువులకు మేత తీసుకొని, తోటలో కాసిన కూరగాయలు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. ఉదయమే దంచి పైన పొట్టు పోయిన తరువాత నానపెట్టిన ఏదైనా సిరిధాన్యం మధ్యాహ్నం వచ్చి విసిరి అన్నంగా కానీ సంగటిగా కానీ చేసుకునేవాళ్ళు. ఒకరు కూర తయారు చేసేవాళ్ళు. సంగటి ఉడికిన తర్వాత ఇద్దరు కలిసి గెలికేవాళ్ళు. కూరగాయలన్నీ కలిపి దానిలో ఉలవలు కానీ, మినుములు కానీ, గోగులు కానీ ఏదో ఒక రకం వేసి పచ్చడి నూరేవారు. ఉదయం తీసిన వెన్న దానిలో వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో అని చెప్తుంటారు అమ్మమ్మలు. ఈ నూనెలు తెలియదు. వాళ్ళ వంటలు కూడా నీళ్లతో ఉడకపెట్టి నెయ్యితో తాలింపు వేస్తారు. మళ్ళీ 3 గంటలకు పొలానికి వెళ్ళేవారు. పంటలు కొయ్యడానికి, కల్లం వేయడానికి వెళ్తే పాయసం చేసి పెట్టేవాళ్ళు. కొండలు ఎక్కి గడ్డి కూడా తెచ్చేవాళ్ళు. పొయ్యిలోకి కట్టెలు తెచ్చేవాళ్ళు. అప్పుడు ఇంటి దగ్గర ఒకరు ఉండేవాళ్ళు. పొలానికి వెళ్ళిన వాళ్ళు వచ్చేసరికి ఆ సీజన్లో కాసిన పెసర్లు కానీ, బొబ్బర్లు కానీ, కందులు కానీ, ఉలవలు కానీ ఏదో ఒక కాయలు తీసుకొచ్చి ఉడకపెట్టేవాళ్ళు. తర్వాత అందరూ కలిసి వాటిని తినేవాళ్ళు. తిరగల్లో విసురుకున్న పిండిని రోట్లో వేసి మెత్తగా ముద్దగా దంచి రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు. పిల్లలకి ఆరు బయట కథలు చెప్తుండేవాళ్ళు. అందరూ కలిసి ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. వాళ్ళు 3 పూటల అన్నం దొరికితే చాలు అని బ్రతికేవాళ్ళు. ఆస్తులు అంతస్తుల గురించి అస్సలు ఆలోచించరు. ఒంటి నిండా పని, కంటి నిండా నిద్ర. అది వాళ్ళ అదృష్టం. ఒక విషయం, అప్పుడు ఇంటికి కావలసిన వస్తువులన్నీ వాళ్ళే పండించుకునేవాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళకి నొప్పి అంటే తెలియదు. మా నానమ్మ ఇప్పటికీ ఉదయం 4కి లేచి సాయంత్రం నిద్రపోయే వరకు పనిచేస్తూనే ఉంటుంది. నైట్ 8కి అంతా నిద్రపోతుంది. అప్పటికి ఓపిక, శక్తి మనకి ఎందుకు లేదు? తినే ఫుడ్ లేక మనం శారీరక శ్రమ చేయకపోవడం అని నేను అనుకుంటా.